ఈరోజు ఆదోనిలో తల్లి పిల్లల ఆసుపత్రిలో కొత్తగా వచ్చినటువంటి తల్లి బిడ్డ ఎక్స్ప్రెస్ అంటారు. అంటే తల్లి బిడ్డ క్షేమంగా ఇంటికి చేర్చేటువంటి పథకంలో భాగంగా అంబులెన్సులు, వెహికల్స్ ఈరోజు పెట్టాం మనం. సాధారణంగా మనకు తెలుసు కర్నూలు జిల్లాలో కర్నూలు పట్టణంతో పాటుగా ఆదోనిలోనే అత్యధికంగా ఈ డెలివరీలు అవుతూ ఉంటాయి. సుమారుగా ప్రతి నెల 400 నుంచి 450 డెలివరీలు అవుతూ పెద్ద రికార్డు సృష్టిస్తా ఉన్నాం. ఆదోనిలోని తల్లి పిల్లల ఆసుపత్రి కేవలం ఆదోని నియోజకవర్గానికి కాకుండా మంత్రాలయం నియోజకవర్గం, ఎమ్మిగనూరు, పత్తికొండ, ఆలూరు నియోజకవర్గంలోకి చెందిన పక్క నియోజకవర్గాల నుంచి కూడా ప్రజలు ఇక్కడ వచ్చి డెలివరీలు, సర్జరీలు చేయించుకుంటారు. క్షేమంగా తల్లి బిడ్డని 2-3 రోజుల తర్వాత ఇంటికి చేర్చాలా అనే భావనతో మొదలుపెట్టినటువంటి ఈ పథకం రాబోయే రోజుల్లో కేంద్ర ప్రభుత్వం దీన్ని మరింతగా అప్గ్రేడ్ చేసి పిల్లల కోసం వ్యాక్సినేషన్లైనా, పిల్లలకు సంబంధించిన ఎమర్జెన్సీలైనా, పిల్లలకు సంబంధించిన పిల్లలకు సంబంధించిన సమస్యలు ఏవైనా ఉంటే వాళ్ళని హాస్పిటల్కి తీసుకురావడం, మళ్ళీ వదిలిపెట్టడం, పెద్ద ఆసుపత్రులు తీసుకెళ్ళడం, వీటికి కూడా వినియోగించుకునే అవకాశం కూడా ఉంది. ఈ విధంగా ఈ ఆదోనిలోనే మనకు అత్యధికంగా 6 వెహికల్స్ వచ్చినాయి. ఈరోజు 6 అంబులెన్సులు వచ్చినాయి. దీంతో మెరుగైన సేవలు అందిస్తామని తల్లి పిల్ల ఈ ఆదోనికి వచ్చేటువంటి డెలివరీల కోసం కానీ, సర్జరీల కోసం కానీ వచ్చేటువంటి మహిళల ఆరోగ్యాన్ని దృష్టిలో పెట్టుకొని భవిష్యత్తులో దీన్ని మరిన్ని సౌకర్యాలు ఏర్పాటు చేసి పెద్దగా అభివృద్ధి చేయిస్తామని మీకు తెలియజేస్తా ఉన్నాను. ఇది ప్రజలకు అంకితం చేస్తా ఉన్నాం. అందరికీ నమస్కారం. ఈరోజు గౌరవ శాసనసభ్యులు డాక్టర్ పివి పార్థసారథి గారి సారథ్యంలో MCH హాస్పిటల్ నందు ఈరోజు అంబులెన్స్ ఓపెన్ చేయడం జరిగింది. ఇది ఆదోనికి ఎంతో గర్వకారణము. ఎందుకంటే ఒక బిడ్డను పుట్టిన తర్వాత వాళ్ళు ట్రావెలింగ్ చేయడంలో ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొంటున్న సమయంలో సార్ గారు ప్రత్యేకంగా మన ఆరోగ్య శాఖ మంత్రి వాళ్ళతో మాట్లాడి మనకు ఆదోనికి 6 అంబులెన్స్ శాంక్షన్ చేయడం జరిగింది. వారికి ప్రత్యేకంగా ఎమ్మెల్యే గారికి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాము. అలాగే MCH యాజమాన్యం కూడా ఈ 6 అంబులెన్స్ ని కూడా తన జాగ్రత్తతో, ఎందుకంటే మనం మూలన పడిపోకుండా దాన్ని మెయింటైన్ చేసే విధంగా అభివృద్ధికి చేయాలని చెప్పేసి MCH యాజమాన్యం కూడా నేను సురేంద్ర సార్ కూడా తెలియజేసుకుంటున్నాను. ధన్యవాదాలు. తింటే కదా పిల్లడు బలంగా పుట్టడానికి కదా. నేను చూడు బాగా తిన్నది శుభ్రంగా పుట్టాడు చూసావా. పాప పుష్టిగా ఉంది. ఎందుకు ఎర్రగా ఉన్నది? ఎవరు పీడియాట్రిషియన్? ఎరిసిమా ఏంటి? రెడ్డిష్ తగ్గిపోతాయా మళ్ళీ? బాగుంది. ఎక్కడుంటావమ్మా? ఎవరు? బంధువాగా. ఈయనెవరు? పాప. కలర్లు, గౌన్లు మాత్రం భలే వేస్తున్నారు అందరూ. పుష్టి నిద్రపోతా. ఈ కాటుకలు గీటుకలు అలర్జీ రాదా వీళ్ళకి? కాటుకలు పోయకూడదమ్మా ఈ వయసులో. 3 నెలల తర్వాత ఏదైనా కాటుకలు పూస్తే అవన్నీ అలర్జీ వస్తాయమ్మా. పౌడర్ వరకు వేయచ్చు, అంతే కదా. మొహమంతా పూసారు పాపకి. 3వ రోజుకి అందంగా తయారు చేయాలి. ఎందుకు కాటుకలు, పౌడర్లు అవన్నీ వేయకండి, సరేమ్మా. బాగున్నాడు. ఏమంటావు నువ్వు? నానవాలా? క్యూట్ గా ఉన్నారు కదా ఒక్కొక్కరు. పాప అమ్మ ఇదేంటి బొట్టు పెట్టావా? పౌడర్లు బొట్లు వేయద్దు ఏమ్మా, అలర్జీ వస్తుంది పిల్లలకి, అలర్జీ వస్తుంది. గోర్లు కట్ చేయాలా? అప్పుడే పెరిగినాయి. చిన్న నెయిల్ కట్టర్, చిన్న పిల్లలకి చిన్న నెయిల్ కట్టర్ ఉంటుందమ్మా. అది తీసుకొని జాగ్రత్తగా
ఆ గోర్లు తీసే లేదా మొహం అంతా గుచ్చుకుంటది వాళ్ళకి. జాగ్రత్తగా అది కట్ చేస్తేనే మంచిది కదా. గ్లవ్ మార్చేయడం మొహం పీక్కునేస్తారుగా. ఎక్కడ ఉంటావమ్మా? రాంపురం అంతరాలయం. అందరికీ నమస్కారం. ఈరోజు గౌరవ శాసనసభ్యులు డాక్టర్ పివి పార్థసారథి గారి సారథ్యంలో ఎంసీహెచ్ హాస్పిటల్ నందు ఈరోజు అంబులెన్స్ ఓపెన్ చేయడం జరిగింది. ఇది ఆదోనికి ఎంతో గర్వకారణము. ఎందుకంటే ఒక బిడ్డను పుట్టిన తర్వాత వాళ్ళు ట్రావెలింగ్ చేయడంలో ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొంటున్న సమయంలో సార్ గారు ప్రత్యేకంగా మన ఆరోగ్య శాఖ మంత్రి వాళ్ళతో మాట్లాడి మనకు ఆదోనికి 6 అంబులెన్స్ శాంక్షన్ చేయడం జరిగింది. వారికి ప్రత్యేకంగా ఎమ్మెల్యే గారికి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాము. అలాగే ఎంసీహెచ్ యాజమాన్యం కూడా ఈ 6 అంబులెన్స్ ని కూడా తన జాగ్రత్తతో, ఎందుకంటే మనం మూలన పడిపోకుండా దాన్ని మెయింటైన్ చేసే విధంగా అభివృద్ధికి చేయాలని చెప్పేసి ఎంసీహెచ్ యాజమాన్యం కూడా నేను సురేంద్ర సార్ కూడా తెలియజేసుకుంటున్నాను. ధన్యవాదాలు.